పర్మిషన్ పరిమితం, బోధన అపరిమితం. అనుమతులు 7వ తరగతి వరకే, 10వ తరగతి వరకు బోధన ఎలా? అనుముల మండలంలో సన్ రైజ్ రెసిడెన్షియల్ స్కూల్పై ఆరోపణల దుమారం. అనుమతి లేని తరగతుల్లో బోధన సాగుతుందని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల ఆరోపణ. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు. హాస్టల్లో కనీస వసతులు కరువు. విద్యార్థుల భద్రతపై ఆందోళన. ఎంఈఓ నోటీసు జారీ. డిఈఓ స్పందన కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఎటు పోతుందిరా నాయన? సన్ రైజ్ స్కూల్ అని పెట్టుకున్నాడు అనుముల మండలంలో, అల్వాలెక్స్ రోడ్లో సన్ రైజ్ స్కూల్ అని పెట్టుకొని వానికి ఉన్నది పర్మిషన్ 7వ తరగతి, వాడు నడిపించేది 10వ తరగతి. నిన్న ప్రజావాయిస్ మా రిపోర్టర్లు స్టింగ్ ఆపరేషన్ చేసిన స్కూళ్ళ పైన కథ ఏందో చూపిస్తాను నీకు. ప్రభుత్వ నిబంధనలు ఒకవైపు, ప్రైవేటు పాఠశాలల నిర్వహణ మరోవైపు. అనుమతులు ఒక తరగతి వరకు ఉండగా బోధన మాత్రం అంతకు మించి కొనసాగితే ఆ విద్యార్థుల భవిష్యత్తు పరిస్థితి ఏమిటి? ఇదే ప్రశ్న ఇప్పుడు నల్గొండ జిల్లా అనుముల మండలంలోని అల్వాల ఎక్స్ రోడ్ వద్ద ఉన్న సన్ రైజ్ రెసిడెన్షియల్ స్కూల్ వ్యవహారంలో వినిపిస్తుంది. ప్రభుత్వ అనుమతి 7వ తరగతి వరకు మాత్రమే ఉన్నప్పటికీ 8వ నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారంటూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అడ్మిషన్ల జోరు, అనుమతులపై సందేహాలు. ప్రతి విద్యా సంవత్సరం భారీగా అడ్మిషన్లు చేపడుతున్న పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు గుర్తింపు వివరాలపై స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. 10వ తరగతి వరకు బోధన కొనసాగుతున్నప్పటికీ సంబంధిత తరగతులకు అధికారిక అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తే అది విద్యాశాఖ నిబంధనల ఉల్లంఘనే అవుతుందని విద్యా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రెసిడెన్షియల్ అంటే భద్రత ఉండాలి, కానీ రెసిడెన్షియల్ పాఠశాల అంటే ఆ విద్యతో పాటు భద్రత, పరిశుభ్రత, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. అయితే ఈ పాఠశాలలో హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా లేవని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరుగుదొడ్లు, తాగునీరు, పరిశుభ్రత వంటి ప్రాథమిక వసతులేవి ప్రశ్నార్థకంగా మారాయని చెబుతున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది. విద్యార్థుల భవిష్యత్తుపై భయం. అనుమతి లేని తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు పరిస్థితులు ఏమిటి? 10వ తరగతి పరీక్షలకు హాజరు కావాలంటే హాల్ టికెట్లు ఎలా వస్తాయి? వేరే స్కూల్ నుంచి తీసుకుంటున్నాడు. విద్యా సంవత్సరం నష్టపోతే బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలు తల్లిదండ్రులకు వెంటాడుతున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని వారు కోరుతున్నారు. నోటీసు ఇచ్చాం, చర్యలు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి సార్ ఎంఈఓ గారు? ఈ వ్యవహారంపై అనుముల మండల విద్యాశాఖ అధికారి రామచంద్రయ్య స్పందిస్తూ ఈ విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశాం. మొత్తం అంశాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిఈఓ స్పందన రాలేదు. ఈ ఆరోపణలపై నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి స్పందన కోసం ప్రజావాయిస్ ప్రతినిధి ఫోన్ ద్వారా పలుమార్లు సంప్రదించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు. విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల విశ్వాసం, విద్యా వ్యవస్థ ప్రతిష్టకు సంబంధించిన ఈ అంశంపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్థానికులు, విద్యార్థి సంఘాలు కోరుకుంటున్నారు. ఇవింది నార్మల్గా కాలేదు కథ. ఇది స్కూలు. ఈ బస్సులకు ఫిట్నెస్ ఉందా? ఈ బస్సులకు 7వ తరగతి వరకు పర్మిషన్స్, 10వ తరగతి క్లాసులు నడిపిస్తున్నాడు ఆడు. ఈ బస్సులకు ఉన్నాయా? వాళ్ళ పిల్లల హాస్టల్స్, మన్ను, మశానం, చెట్లు, కొమ్మలు, ఆగమాగం జగన్నాథం ఉన్నది కథ. ఇది ప్రైవేట్ స్కూళ్ళు, ఇవి ప్రైవేట్ స్కూళ్ళు, మన్ను, మశానం. డిఈఓ గారికి పలుమార్లు ఫోన్ చేసినా కూడా స్పందిస్తలేరు. ఎందుకు? ప్రజావాయిస్ ఫోన్ చేస్తే స్పందించారా? మంత్రితో ఫోన్ చేయించుకొని స్కూల్ నడిపిస్తున్నారంటగా వీడు. మరి వానిపైన చర్యలు ఇవి అంటున్నాం. 7వ తరగతి వరకు పర్మిషన్లు తీసుకొని 10వ తరగతి వరకు స్కూల్ నడిపిస్తే ఆ స్కూల్ యాజమాన్యం పైన చర్యలు ఎక్కడ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరే కదా. ఇటువంటి రాష్ట్రంలో అనుముల నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ వరకు అనేక ప్రైవేట్ స్కూళ్ళు దందా కొనసాగిస్తున్నాయి. ఈ దందాలో మీరు కూడా భాగస్వాములుగా ఉంటున్నారు కదా. ఎంఈఓ, డిఈఓ అందరూ ఎవడు పర్మిషన్లు లేకుండా నడిపిస్తున్నారు, ఎందుకు నడిపిస్తున్నారు అని చెప్పేసి వాడి మీద కేసులు పెట్టాలి. ఈ అధికారులపైన కేసులు పెట్టి సస్పెండ్ చేస్తే తప్ప ఈ విద్యా వ్యవస్థ సమూల మార్పులు రావు దీంట్లో.